Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. గరీబోని రిజెక్ట్ చేయడం ఏంది? అందరికీ న్యాయం కరెక్ట్ ఉండాలి. అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? కామన్ మ్యాన్ అని పిలవడం ఎందుకు, పిలిచి పరువు తీయడం ఎందుకు? రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని మీరు చేసిన ప్రమోషను సిద్దిపేటకు ఒక మంచి పేరు, ఒక గౌరవం, ఒక స్థాయిని తీసుకొచ్చాయనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం. నాలో ఎట్లా కామెడీ యాంగిల్ ఉంది. కొమ్మచ్చెరు కూడా చాలా మంది సందర్శకులు ఇంకా ప్రమోట్ కాలేదు. టాలెంట్తో ఫ్రీ ప్రమోషన్ చేద్దామని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నాం. ఆరాబాయ్ సిద్దిపేటలో అంటారా బాబు అని డైలాగ్ పెట్టినాం మేడం. మరి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్లోకి ఎందుకు వచ్చారు? పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా 1 year అట్లా. ఇంకా కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనో లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారనో అలా ఎప్పుడు అనుకునేవారు కాదు. మోడల్ అని వెరీ ఫస్ట్ డైలాగ్ కొట్టి వీడియోలు చేసినప్పుడు కూడా వీడి స్క్రాప్ క్రింజ్ వీడియోలు చేస్తాడు, వీడి చిల్లర కాదు అని మొత్తం బ్యాడ్ కామెంట్లే పెట్టేది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, అసలు బిగ్ బాస్లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? బిగ్ బాస్ ద్వారా ప్రతి గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్, అందరిని ఎంటర్టైన్ చేయొచ్చు. నెక్స్ట్ 15 members కూడా ఉంటా అనే ఒక పట్టుదల సంకల్పంతో 15లో లేనని కొంచెం చాలా డిసప్పాయింట్ అయింది. బట్ రీజన్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్షలో? అసలు రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. ఎందుకంటే ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉంటే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నారు? డబ్బులతోనైతే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం. దయనీయమైన స్థితిలో ఉన్నాం. అది రేకులు ఇల్లు. ఇంకా డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలకు. ఇప్పుడు ఏ జాబ్? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక అతి సామాన్యుడు ర్యాపిడో డ్రైవర్గా చేసుకుంటూ టికెట్లు అమ్ముకుంటూ ఒక చిన్న ప్రాంతాన్ని ప్రపంచానికి తెలియజేసేలా తన గొంతెత్తి మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఏదైనా చేసి నేను నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను చదువుకోవాలి, నేను చదువుకోలేకపోయినా నా ఫ్యామిలీని చూసుకోవాలి, నేను ఫేమస్ అవ్వాలి, దాని ద్వారా నాకు కొంచెమైనా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకోవచ్చు. ఈ ఆలోచన ఎవరిదో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరో కాదనమాట, మన సిద్దిపేట మోడల్ ఉన్నారు నాతో పాటు, వెంకటేష్ గారు. సో ఆయన జర్నీ నిజంగా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది చాలామందికి. చాలామంది ఇంత ముందు అయితే ఆయనకి మొత్తం నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉండేవాళ్ళు. బట్ ఒక్క అగ్ని పరీక్ష మొత్తానికి ఆయన మీద ఉన్న నెగిటివిటీ అంతా తీసేసి పాజిటివ్గా మార్చేసిందని చెప్పుకోవచ్చు. సో మన సిద్దిపేట మోడల్ వెంకటేష్ గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి. హలో మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నా మేడం. ఓకే, సిద్దిపేట అనే ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత ప్రమోట్ చేశారో తెలియదు కానీ సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని మీరు చేసిన ప్రమోషను సిద్దిపేటకు ఒక మంచి పేరు, ఒక గౌరవం, ఒక స్థాయిని తీసుకొచ్చాయనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సిద్దిపేట అనగానే ఫస్ట్ మీ పేరు గుర్తొస్తుంది అందరికీ. అవును మేడం. ఎలా అనిపిస్తుంది? అంటే నాకు సిద్దిపేట అంటే కొమ్మచ్చెరు దగ్గర పనిచేసాను మేడం. పనిచేసేటప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు నాకేమనిపించింది అంటే నాలో ఎట్లా కామెడీ యాంగిల్ ఉంది. కొమ్మచ్చెరు కూడా చాలామంది సందర్శకులు ఇంకా ప్రమోట్ కాలేదు, చాలామందికి అడ్వర్టైజ్మెంట్ కాలేదు. అంటే ఇది ఎట్లా నా టాలెంట్తో ఫ్రీ ప్రమోషన్ చేద్దామని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నాం. ఆరాబాయ్ సిద్దిపేటలో అంటారా బాబు అని డైలాగ్ పెట్టినాం మేడం. తర్వాత అది క్రమంగా అందరూ సందర్శకులు ఏంటంటే కొమ్మచ్చెరు చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు. అప్పుడు అనిపించింది సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట అని చాలామంది భుజం తట్టి నన్ను ప్రోత్సహించేవాళ్ళు, వీడియోలు బాగున్నాయని. ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ అల్లరించాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలని చేసిన మేడం. ఇంకా కాదు, నేను మొన్న ఈ మధ్య తెలుసుకున్నాను మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు అని చెప్పేసి. మరి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియోస్లోకి ఎందుకు వచ్చారు? అంటే స్టార్టింగ్ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా 1 year అట్లా. ఇంకా కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల ఇక నాన్నగారు కొమ్మచ్చెరు దగ్గర టికెట్ కౌంటర్లో జాబ్ ఉంది అని పెట్టియంగానే అక్కడ జాబ్ చేసుకుంటా నెలకు 15,000 చేసుకుంటా ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఇక పని చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవుదామేమో అని అనుకున్నాం మేడం. అట్లా వీలు పర్లేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుదామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మేడం. ఇక అందుకనే మధ్యలో ఆపేయాల్సి వచ్చింది మేడం. ఓకే, మీ ఫ్యామిలీ ఏం చేస్తారు? అంటే ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు? అంటే నాన్నగారు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళలో. అమ్మగారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, జర ఓల్డ్ ఏజ్డ్ అయింది, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మేడం.
ఇప్పుడు ఇంకా నేనే చూసుకోవాలి మేడం ఫ్యామిలీని. మీరే చూసుకోవాలి. కానీ చిన్నప్పుడు మిమ్మల్ని పీజీ వరకు చదివించారు. అవును మేడం. ఆ రోజులల్లో అసలు మాది కటిక దరిద్రమైనా కానీ నిరుపేద స్థితి. కష్టపడి చదివించి ఇక అక్క చెల్లెను తెలుగు మీడియంలో చదివించారు. నేను ఒక్క కొడుకునని గారాబంగా ఇంగ్లీష్ మీడియం కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివించారు మేడం. ఓకే. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనో లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారనో అలా ఎప్పుడు అనుకునేవారు కాదు. కామెడీగా నవ్వుతూ ఉంటారు, సిద్ధపేటోళ్ళు అంటారా బాబు, ఇలానే ఉండేది మీ మీద పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా. అవును మేడం. అయితే మోడల్ అని ది వెరీ ఫస్ట్ డైలాగ్ కొట్టి వీడియోలు చేసినప్పుడు కూడా వీడు స్క్రాప్ క్రింజ్ వీడియోలు చేస్తాడు, వీడు చిల్లరగాడే అని మొత్తం బ్యాడ్ కామెంట్లే పెట్టారు. అయితే నెక్స్ట్ ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్ వస్తారు మేడం అది అప్పుడప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్లో గైడ్ చేసిన. ఇక అది చూసిన తర్వాత ఓకే వీడు క్రింజ్ కాదు, వీడు చదువుకున్నోడే అని అప్పుడు చాలామంది తెలియడం జరిగింది. అప్పటి నుంచి నన్ను చూసే విధానం కూడా మారింది మేడం. అసలు ఎందుకు అనుకున్నారు ఈ వీడియోస్ ఇవి చేయాలని? అంటే డిఫరెంట్ పాత్ కదా మీది. పీజీ యూపీఎస్సీ మనం అనుకున్నంత ఈజీ కాదు, చిన్నదైతే అసలే కాదు కదా. సో ఎందుకు అనుకున్నారు వీడియోస్ చేయాలి అని? అంటే అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి అందరికి రోల్ మోడల్గా ఉందాం, యూపీఎస్సీ క్రాక్ చేద్దామని బుక్స్ కూడా తీసుకెళ్ళి చదువుకున్నాడు మేడం. అక్కడ సాయంకాలం విజిటర్స్ వస్తారు, ఇంకా చదవడం వీలైతే డిస్టర్బెన్స్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా చదివిన ప్యాషన్ వేరే ఉంటుంది, పని చేసుకుంటే చదవడం వీలైతే లేదు అన్నప్పుడు ఇక నేను ఐ స్టాప్డ్ ప్రిపేరింగ్ దేర్. అండ్ ఇంకా ఈ వీడియోస్ కమర్షియల్ ప్రమోట్ చేద్దాం, చాలామందికి ఈ టూరిజం అట్రాక్షన్ చాలామందికి తెలిసేలా చేద్దాం, నాకున్న టాలెంట్తో నాలో ఎలాగో కామెడీ యాంగిల్ ఉంది అన్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ ద రీల్స్ మేడం. ఇక అప్పుడు చాలా మందికి కూడా ప్రమోట్ అయింది మంచిగా. ఇక చదువు అక్కడ ఆపేయాల్సి వచ్చింది మేడం ఆ కారణాల వల్ల. ఆపేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ అవ్వలేదా? అవ్వలేదు మేడం. మెటీరియల్ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు పరిచయం అయ్యిండు, బుక్స్ డొనేట్ చేసిండు. ఇంకా బుక్స్ అన్ని మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుదామంటే ఇప్పుడు ఇంట్లోకి నేనే ఆసరగా ఉండాలి కాబట్టి ఇంకా నేనే డబ్బులు ఇవ్వాల్సిన స్థితి ఉంది, ఇంట్లో పేదరికం ఉంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ ముందుకు సాగడం లేదు. ఎంపీగా కంటెస్ట్ చేశారా? పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది మీకు? అంటే సమాజానికి ఏదైనా మేలు చేయాలి, ఫర్ బెటర్ సొసైటీ, ఒక కామన్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ యూత్ ముందుకు రావాలి అన్న నినాదంతో ముందుకు వచ్చినా మేడం. 1264 ఓట్స్ వచ్చినాయి మేడం నాకు, ది వెరీ ఫస్ట్ స్టెప్. ఓ నైస్, కంగ్రాచులేషన్స్. బట్ అవ్వలేదు. ఓకే, బట్ ఒక రోజు అవుతుంది. అన్నిట్లో ప్రతి దాంట్లో మీ అడుగు ఉండాలని చూస్తారు చూడండి, అది నిజంగా గొప్ప విషయం అండి. అంటే ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, ఏదైనా ఫెయిల్ అయితే ఆగకూడదు అనే ఒక ఇదిలో ఉంటారు మీరు ఎప్పుడు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే నన్ను నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళి ఇది అందులో ఫెయిల్ అయినా, యూపీఎస్సీ అవ్వలేదు, లేదా అగ్ని పరీక్ష అవ్వలేదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఇంతటితోనే మన జర్నీ అయిపోయిందని అని కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇంకా నేను ముందుకు సాగుతాను మేడం చిరునవ్వుతోని. ఓకే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష, అసలు బిగ్ బాస్లోకి వెళ్దామని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? అంటే నా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ అని వినియోగించుకుందామని ప్రయత్నిస్తాం మేడం. ఓకే. అంటే ఇంకోటి విషయం ఏంటంటే బిగ్ బాస్ ద్వారా ప్రతి గడప గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్, అందరిని ఎంటర్టైన్ చేయొచ్చు అని. ఓకే, ఎవరు హెల్ప్ చేశారు? ఐ మీన్ ఎలా వచ్చింది మీకు అవకాశం అసలు? అంటే బిగ్ బాస్ ప్రయత్నించేటప్పుడు స్టార్టింగ్లో నజీమన్న ఇంకా సాయి ప్రసాద్ అన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్యలు కూడా ఏంటంటే నువ్వైతే అప్లై చేయి ఆడిషన్స్, ఇట్లా కామన్ మ్యాన్స్ని పిలుస్తారు కదా, కామనర్స్ని అప్లై చేయి, ఇంకా నీకు మేము సపోర్ట్గా ఉంటాం, మంచి మంచి వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసినావు కదా ఎట్లాగో అని ఫస్ట్ స్టెప్ అప్లై చేయగానే 3 minutes వీడియో అప్లోడ్ చేసిన మేడం, సబ్మిట్ చేసిన. ఇంకా కాల్ వస్తుందా రాదా అని నేను అనుకున్నా మేడం. ఇంకా కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది. ఇక దాదాపు ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సాధించాలి అని కాల్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. బిగ్ బాస్ వాళ్ళు సాధించాలి ఖచ్చితంగా అని. సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అది అయిపోయింది మేడం, జూమ్ కాల్ ఇంటర్వ్యూ. సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ పెట్టారు. గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారా అనే టాపిక్ ఇచ్చినప్పుడు మంచిగా మాట్లాడినా మేడం ఫ్లూయెంట్గా. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్ష. ఇంకా నెక్స్ట్ 15 members కూడా ఉంటా అనే ఒక పట్టుదల సంకల్పంతో పోయినా కానీ అవ్వలేదు. లాస్ట్ 15 వరకు వచ్చారు మొత్తానికి. 15లో లేను మేడం, 40 టాప్ 40 అగ్ని పరీక్షకు వచ్చినాం. ఈ 14 ఫిల్టర్ చేసి 15 చేసిరు కదా మేడం, ఈ 15 ఫిల్టర్ చేసి 5 members చేస్తారంట. 15లో లేనని కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ నిజంగానే రిజెక్షన్ అయింది, రిజెక్ట్ అయ్యారు. బట్ రీజన్ ఏంటి, మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్షలో? అసలు రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది. ఎందుకంటే రీజన్ అనిపించలేదు. నేను చెప్పిన నా ఎంటర్టైన్మెంట్ చాలామంది ఆదరిస్తుర్రు, మంచిగా టాస్క్లు ఆడగలను,
ఇట్లా ఒక టూరిజం దగ్గరనే ఇట్లా పనిచేసిన సార్, నా ఇంట్రొడక్షన్ కూడా చెప్పిన అన్నట్టు. ఓకే. కొమర్షియల్ చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు, నేను అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తా, అందరిని నవ్విస్తా అని కూడా చెప్పిన. కానీ ఇక మళ్ళీ వాళ్ళు ఇది ప్లాట్ఫామ్ కాదని రిజెక్షన్ చేశారు. ఫస్ట్ అభిజిత్ గారు నువ్వు ఆల్రెడీ ఫేమస్ అన్నారు, నవదీప్ గారేమో నువ్వు సెలబ్రిటీ, కామన్ మ్యాన్ ఎట్లయితావు, నువ్వు సెలబ్రిటీ అన్నారు. ఇంకా రిజెక్షన్ చేయంగానే ఇంకా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే అభిజిత్ రెడ్ కార్డు చూపెట్టగానే బిందు బాధ మేడం కూడా నా ఒపీనియన్ సేమ్ లేకపోతే అసలు కామెంట్లు అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం ఏం పంచుకుంటారు అంటే సిద్దిపేట మోడల్ను రిజెక్ట్ చేసేది కాకుండా అని ఒపీనియన్ చెప్తారు మేడం. అంటే రీజన్ ఏదైనా చెప్పుంటే బెటర్ ఉండేది కదా, ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అంటే కొంచెం మనకు కూడా అన్ఫేర్ అని అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదంటే అతి సామాన్యుడు అంటే నిజంగా సామాన్యుడు అంటే మీరే ఫస్ట్ వస్తారు అప్పుడు. ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతి దాంట్లో అడుగు నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరే కదా సామాన్యుడు. అవును మేడం. ఈ టాపిక్ మీద ఏంటంటే చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు మేడం ఇన్స్టాగ్రామ్లో కూడా. గరీబోన్ని పిలుస్తా అని, గరీబోన్ని రిజెక్ట్ చేయడం ఏంది? అందరికీ న్యాయం కరెక్ట్ ఉండాలి. అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? కామన్ మ్యాన్ అని పిలవడం ఎందుకు, పిలిచి పరువు తీయడం ఎందుకు, ఆయన ఇజ్జత్ తీయడం ఎందుకు అని ఇట్లా మొత్తం ఇదే రకంగా చాలా వీడియోలు చేసి నాకు సపోర్టివ్గా పెడతారు మేడం. అప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ చెప్తున్నాయని బాధపడేవాడిని, కానీ ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తారు. అసలు నీకు బిగ్ బాస్ ఎందుకు అవ్వలేదు అని వీడియోలు కూడా చేసి పెడతారు మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సపోర్ట్. మీకేమనిపించింది అంటే రిజెక్ట్ చేయగానే? అంటే నాకు అదే మేడం రిజెక్షన్ ఒకటేసారి నా ఫేస్ కూడా ఫస్ట్ రిజెక్టెడ్. శ్రీముఖి గారు వెంకటేష్ యూఆర్ అనగా నేనే రిజెక్టెడ్ నేను నా నోడుతున్నాగా ఇక నా ఫేస్ ఇట్లా అదే బాధ చిన్నపోయింది. చాలా బాధ అనిపించింది మేడం. ఎందుకంటే ఉంటా నేను అట్లీస్ట్ హోల్లోనన్నా ఒక గ్రీన్ అన్న వచ్చి హోల్లోనన్నా ఉంటా, లేకుంటే 15 మెంబర్స్ ఉండి బెస్ట్ ఇస్తా అన్న ఒక పట్టుదల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే. ఒకటేసారి ఫేస్ అనేది చాలా బాధ అనిపించింది మేడం. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉంటే ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకున్నారు? డబ్బులతోనైతే మా ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది మేడం. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం. అది రేకులు ఇల్లు. దాన్ని కూడా ఎంత స్పోర్టివ్గా వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుందని చెప్తున్నారు చూడండి. అవును మేడం. ఇంకా డబ్బులు వస్తే మాత్రం ఫస్ట్ ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నలకు ఒక ఇల్లు మంచిగా కట్టుదామని, ఇంకా వాళ్ళకు మంచిగా చూసుకుందామని మైండ్లో ఉండే మేడం. ఓకే, కొంచెం ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని. ఇల్లు మరీ ఘోరంగా ఉంది. అవును మేడం. అందుకని ఇక అమ్మ నాన్నలకు హెల్ప్ఫుల్గా అవుతుంది కొంచెం. వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా పెట్టి జర ఓల్డ్ ఏజ్ అండ్ వృద్ధులయ్యారు, వాళ్ళకి మంచిగా చూసుకొని ఇల్లు కట్టి మంచిగా హ్యాపీగా ఉంచాలని అనుకున్నాం మేడం. ఏమన్నారు మీ అమ్మ నాన్న ఇద్దరు అంటే ఇట్లా రిజెక్ట్ అయినామన్నా? నాన్నగారు అయితే ఫస్ట్ నుంచి వీడియోలు నాన్నగారికి ఎక్కువ ఇష్టం ఉండదు మేడం. ఆ వీడియోలతో ఏమొస్తుందిరా, ఉన్న జాబ్ అయిందిరా, కొమర్షియల్ కాదా, నీ నోట్లే మన్ను పడ్డదిరా, ఉన్న జాబ్ అది చేసుకుంటారన్న బతికేటోనివి, ఈ వీడియోలు తీసుకుని జాబ్ అయింది అంటారు. కానీ అమ్మగారు అయితే సరే నువ్వు ఇక నేను గారాబం ఎక్కువ అన్నట్టు అమ్మ, నువ్వు ఏం చేసినా సరేరా అంటుంది అన్నట్టు అమ్మ. ఇక సరే నువ్వైతే ప్రయత్నం చేయిరా, అయితే తీరా బిడ్డ, నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి అని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా భుజం తట్టి అవుతుందిలే అని అన్నది. ఇంకా అవ్వలేదమ్మా, ఫెయిల్ అయినా అని చెప్పిన తర్వాత వీడియో చూసిన తర్వాత సరే ఇక మనం ఏదైనా పరిస్థితిలో ధైర్యంగా ముంగట్టుకోవాలి అన్నీ అనుకున్నట్టు కావు కదరా అని అమ్మ మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపింది. ఓకే, ఈ వీడియోస్ వల్ల మీ జాబ్ పోయిందా? అవును మేడం. ఎందుకంటే అందరు వచ్చి నాతో ఫోటోలు దిగిరు కదా మేడం. ఇంకా అక్కడ జామ్ అవుతుంది కదా మేడం గేట్ దగ్గర, సిబ్బందికి నా వల్ల ఇబ్బంది కలిగింది. ఓకే, ఇంకా వెంటనే దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్. అంటే ఇప్పుడు మీరు గైడ్గా కూడా చేయట్లేదు? లేదు మేడం. అయ్యో, బాధాకరంగా ఉంది పరిస్థితి. అసలు ఇంక ఇప్పుడు ఏ జాబ్ లేదా మీకు? లేదు మేడం. ర్యాపిడోగా చేస్తున్నారు, ర్యాపిడో డ్రైవర్గా చేస్తున్నాను. అది కూడా లేదు మేడం. ఇక పరిస్థితులు బాగాలేనందువల్ల ఆ బండి కూడా అమ్మేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏం లేదు, ఇక వీడియోల మీదనే చేసుకుంటా మంచిగా అందరినీ. యూట్యూబ్లో రెవెన్యూ స్టార్ట్ కాలేదు, మానిటైజేషన్ అవ్వాలంటే కూడా నా దగ్గర ఎక్విప్మెంట్స్ కింద లేవు. ఇంకా కొన్ని ఈ ప్రమోషన్ వీడియోలు మాత్రం మన సాయి ప్రసాద్ అన్నతో అని ఉంటాడు, అన్నతో కలిసి కొన్ని ప్రమోషన్ వీడియోలు చేస్తున్నా. ఆయన దగ్గర కెమెరాలు ఎక్విప్మెంట్స్ ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా కొంచెం హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే అమౌంట్ సపోజ్ 4,000 ఇచ్చారు అనుకో, 2,000 తీసుకుంటున్నా. అట్లా ప్రమోషన్ల ద్వారా హెల్ప్ అవుతుంది మేడం. అమ్మగారు కూడా అంటుంది ఏదైనా ఒక జాబ్ అయితే చూసుకోరాను, పార్ట్ టైం లాగా వీడియోలు చేసుకున్నా సరే కానీ జాబ్ చూసుకో. ఇప్పుడు ఏంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తానికి? అసలు నథింగ్ మేడం ప్రస్తుతం అయితే. డిసప్పాయింట్మెంట్. అయ్యో. ఇంకా ఇది బిగ్ బాస్ పోతేనే కొంచెం మా పేదరికం అనేది, ఒక గరీబోనికి అవకాశం ఇస్తే మా పేదరికం పోవు,
మంచిగా ఉండు అని నేను అనుకున్నా కానీ మంచి సూటు బూట్ వేసుకొని వెళ్ళారు కదా స్టేజ్ మీదకి. అవును. సూటు అది ఉన్నది మేడం. ఒకటి ఆ కమర్షియల్ కాడ పనిచేసేటప్పుడే తీసుకున్నా మేడం. ఓకే. ఇక ఆ సూట్ మీదనే ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఆడిషన్, జూమ్ కాల్ ఇంటర్వ్యూ కూడా దాంట్లోనే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా అదే వేసుకున్నా. ఇంకా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మేడం. డ్రెస్ అపియరెన్స్ అయినా, డైలాగ్స్ చెప్పడం అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు ద మార్క్. ఐ గేవ్ మై బెస్ట్ మేడం. యూ గేవ్ యువర్ బెస్ట్. బట్ మీకు అనిపిస్తుంది కదా, అంటే అన్ఫేర్గా తీసేశారు అని అయితే అనిపిస్తుంది. అవును మేడం. వాళ్ళు వీడియో తీసుకుర్రు ఒకటి, అది రిజెక్షన్ అవ్వగానే ఎండోమాల్ వాళ్ళు, బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు వీడియో తీసుకుర్రు. టు బీ హానెస్ట్ నేను ఇదే చెప్పిన. నేనైతే ఇట్లా గత 2 years నుంచి ట్రై చేసిన. ఆ స్టేజ్ మీద కూడా అడిగారు. సీజన్ 7లో గేట్ ముంగట వీడియో చేసిన, లోపలికి రాని గేట్ అవుట్ అంటే దానికి కూడా లైక్స్ బాగా వచ్చినాయి అది చెప్పిన. వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు, ఎండోమాల్ వాళ్ళు వీడియో తీసుకున్నప్పుడు నాకు అన్ఫేర్ అనిపించింది సార్ అంటే, ఇక దాంట్లోకి సంబంధించి ఒక మెంబర్ అంటే తను, ఏం కాదు, ప్రతిదీ మనం ధైర్యంగా తీసుకోవాలి, నెక్స్ట్ టైం అవుతుందేమో అని ఇట్లా మోటివేషన్ వాడు చెప్పారు కొంచెం. ఓకే. మీరు సీజన్ 7 అప్పుడు కూడా గేట్ దగ్గర ట్రై చేశారా? వెళ్తే గెట్ అవుట్ అన్నారు మేడం. అప్పటి నుంచే పట్టుదలగా ప్రయత్నించిన. ఇంకా గెట్ అవుట్ అన్నారా? అప్పుడు లోపలికి రానియాలి. ఇక తర్వాత నేను ఇక మెల్లమెల్లగా సీజన్ 8 కూడా ట్రై చేసినా కానీ ఇంకా అవ్వలేదు మేడం. 9లో మాత్రం ఇక జూమ్ కాల్ వచ్చింది, ఇక చేసిన మేడం. అగ్ని పరీక్ష వరకు వెళ్ళిన. అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు, గొప్పే కదండి. అక్కడ దాకా వెళ్ళారు. టాప్ 40 వరకు వెళ్ళినా. మంచిదే కదా. అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు? లక్షల మంది అప్లై చేస్తే టాప్ 40 వరకు అయితే వెళ్ళినవు తీరా, ఏం బాధపడకరా అని అంటది అమ్మ కూడా. అమ్మ కూడానా? నాన్న మాత్రం కొంచెం ఇక వీడియోస్ ద్వారా ఏమొస్తుందిరా అని తిడతాడు. ఇప్పుడు మీ నాన్న ఇంకా జాబ్ చేస్తున్నారు అక్కడ? లేదు మేడం. నాన్నగారు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో వంటలు చేస్తారు కదా మేడం. ఇప్పుడు ఇక చేతనైతేలే ఇంట్లోనే ఉంటుంది మేడం. ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు? అవును మేడం. అంటే మీరే చూసి పెట్టాలి ఇప్పుడు ఏమైనా. ఇప్పుడు నేనే చేసి పెట్టాలి. పెళ్ళి కూడా చేసుకోరా, తొందరగా చేసుకో, మాకు కోడలి పిల్ల కావాలి, సిద్దిపేట మోడల్, మీ అమ్మకు ఎవరు కోడలు అని అడుగుతారు. మీరు కోడలంటే గుర్తొచ్చింది, ఈ బిగ్ బాస్ జర్నీ గ్యాప్లో ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నట్టున్నారుగా? అవును మేడం. అంటే ఫన్నీగా ప్రపోజ్ చేసిన. ఎవరికి? అక్కడ ఇంటర్వ్యూస్ అయినప్పుడే శ్రీజ స్వీటీకి, దమ్ము శ్రీజకు ఫన్నీగా ప్రపోజ్ చేసిన మేడం. చాలామంది ఇంకా నా కో కంటెస్టెంట్స్ కూడా నువ్వు శ్రీజన్ మ్యారేజ్ చేసుకోవాలి అది అని ఇట్లా కామెడీగా అంటుంటారు మేడం. నచ్చిందా? అవును మేడం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని తనతో చాలా ఫన్నీ కన్వర్జేషన్స్ అయినాయి మేడం. ఫన్నీ కన్వర్జేషన్, సీరియస్ కన్వర్జేషన్? సీరియస్ కూడా. అంటే ఫన్నీ అని కాదు కానీ తను యాక్చువల్గా మేము 2-3 days ఉన్న ఫస్ట్ ఎట్లా అయిందంటే, గ్రూప్ డిస్కషన్ అప్పుడు మమ్మల్ని లంచ్కి పిలిచినప్పుడు లంచ్ అప్పుడు కన్వర్జేషన్ అయింది. యూ వేర్ నైస్ డ్రెస్ అండి అని చెప్పి, యూఆర్ బ్యూటిఫుల్ అండి అని ఇట్లా చెప్పి అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇంకా ప్రపోజ్ చేసిన. ఇంకా అది సీరియస్ ఒప్పుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోవచ్చు. అదే మొన్న ఇంకా ఎవరో ఒక అమ్మాయితో డాన్స్ చేస్తే కూడా కింద మా శ్రీజకి అన్యాయం చేస్తావా అని కామెంట్స్ కూడా వచ్చినట్టున్నాయి. అవును మేడం, మాధురి కామెంట్ చేసింది. అయితే యాక్చువల్గా ఇంకా వికాస్ కూడా ఇంకో అతను మా చెల్లెమ్మకి అన్యాయం చేస్తున్నావు అని తను కూడా పెట్టింది. మీ చెల్లెని నా హార్ట్ మీ చెల్లె దగ్గరే ఉంది. నేను ఈ రీల్స్ గురించి, ఓన్లీ జస్ట్ రీల్ గురించి చేసిన. నా హార్ట్ అయినా ఎవ్రీథింగ్ అయినా శ్రీజానే, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని సరదాగా అన్న కామెంట్లో రిప్లై ఇచ్చిన మేడం. పెద్ద ప్లానే వేసారు. బిగ్ బాస్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే ఒక అమ్మాయిని తెచ్చాను ఇంటికి కోడలుగా అన్నట్టు. అవును మేడం, ఎందుకంటే ట్రోఫీ అయితే తీసుకోవాలి, కనీసం ఆ అమ్మాయిని అన్న ఇంటికి తీసుకెళ్దామని అట్లా ఒక సంకల్పంతో వెళ్ళినాడు. తన ఒపీనియన్ ఏంటి? తన ఒపీనియన్ అంటే ఫన్నీగా తీసుకుంది మేడం, సరదాగా తీసుకుంది. యాక్చువల్గా ఏంటంటే మనం హౌస్లోకి వెళ్తే కూడా లవ్ ట్రాక్ నడిపించచ్చు అని ఇట్లా అన్ని ఫన్నీగా అన్నా నేను. అంటే నీ హార్ట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని ఇట్లా, అది కలిసినప్పుడల్లా అక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు సరదాగా చెప్పినా మేడం. ఆమె కూడా ఫన్నీగా తీసుకుంది, అంటే సీరియస్గా ఏం తీసుకోవాలి, సరదాగా తీసుకుంది. ఒప్పుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటారు. అవును మేడం, అక్కడ జరిగిందంతా ఫన్నీగానే, నేనేం సీరియస్ తీసుకోవాలని తను అన్నది యాక్చువల్గా. కానీ సీరియస్ తీసుకుంటే ఇంకా బెటర్. చెప్పండి, కెమెరా చూసి సీరియస్గా తీసుకోమని చెప్పండి. మనం సరే శ్రీజ, నా ప్రపోజల్ సీరియస్ తీసుకో, మనం కలిసిపోదాం. రెడీ టు మింగిల్. అమ్మా, ఇంటర్వ్యూ చేసాక ఫోన్ వస్తుంది మీకు? అవును మేడం. అవును మేడం అంట. ఫోన్ వస్తే ఇంకా బెటర్ మేడం, ఎందుకంటే మా అమ్మగారు కూడా అంటది, ఇక కనీసం ట్రోఫీ చేయలే, అందులోకి సెలెక్ట్ అవ్వలే, దిగులు చెందకు, కానీ కోడలి పిల్లని అయితే తీసుకొచ్చినవరా అని.
అట్లా ఫీల్ అవుతారు మేడం హ్యాపీగా. ఎలా అండి ఎప్పుడు ఇంత పాజిటివ్గా ఉంటారు? ఎందుకంటే ఇక అన్ని ఎప్పుడు ప్రతి సమస్యను నవ్వుకుంటూనే డిఫికల్టీస్ అయినా ఏదైనా కానీ మనం అబ్స్టాకిల్స్ అయినా చిరునవ్వుతోనే ఎదుర్కొని ముందుకెళ్ళాలి అని అదొకటి అమ్మగారి నుంచి నేర్చుకున్నాం మేడం. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించింది కదా, ప్రతి సమస్యను కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా మనం మంచిగా ముందుకెళ్ళాలి ధైర్యంగా అని అట్లా ముందుకెళ్తాం మేడం. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి వణికిపోయి లేకపోతే లైఫ్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి మీరు మంచి ఎగ్జాంపుల్ తెలుసా? చూడ్డానికి ఇట్లా కామెడీగా మాట్లాడడం అలా ఉంది కానీ మంచి ఎగ్జాంపుల్ మీరు. రియల్ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కొన్ని ఎడిటింగ్ చేసినాం మేడం రీసెంట్గా రీల్స్. ఓకే. భూమిలో నుంచి రావడం, కుండ బగలు కొట్టడం, మంటలు రావడం, ఇట్లా హార్స్తో రన్నింగ్ చేయడం. అందులో ఒకటి మోటివేషన్ ఇట్లా చెప్పిన మేడం, లవ్ ఫెయిల్యూర్ అయితే బ్రేకప్ చేసుకొని చనిపోవద్దు, అవసరమైతే సింగిల్గా బ్రతికి సాధించాలి అది అని. ఎందుకంటే ఇట్లా కొన్ని మోటివేషన్ అప్పుడప్పుడు మోటివేషన్ కూడా చేసుకుంటా కొత్త చాలామందికి డిప్రెషన్ ఉండద్దు, ఏ పరిస్థితి అయినా మంచిగా తేలికగా తీసుకొని ముందుకెళ్ళాలని కూడా కొన్ని రీల్స్ మంచి పాజిటివ్ వైబ్స్తో చేస్తున్నాం మేడం. ఓకే. మీ వయసు ఎంత ఉంటుందండి మీరేం అనుకోకపోతే? ఏజ్ 32 మేడం. 32. ఎందుకని ఇప్పటిదాకా పెళ్లి మీద ఆలోచన రాలేదు? అంటే పెళ్ళి చేసుకుందామని ఉండే కదా మేడం, కాకపోతే కొంచెం మరీ పేదరికం ఉంది, కొంచెం సక్సెస్ అయినాక కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం ఉన్నాక చేసుకుందామా అట్లా అన్న ఆలోచనతో కొంచెం లేట్ అయింది మేడం. సంబంధాలు చూస్తున్నాం, అయితే కొందరు కొన్ని మ్యాచెస్లో చూస్తే సిద్దిపేట కొందరికి వీడియోస్ నచ్చాయి కదా మేడం, గా మోడలా గా డ్యాన్స్ చేసేటోడు ఆ వీడియోస్ ఇచ్చేటోడు మాకు వద్దు అని కొందరు అట్లా అన్నారట. ఇక అందరికి రకరకాలు ఉంటాయి కదా మేడం మైండ్ సెట్లు. ఇంకా ఈ సిద్దిపేట మోడల్కి తగ్గ అదే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా అడిగారు, మరి పెళ్ళి ఎందుకు కావాలి అంటే సిద్దిపేట మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎంత మోడల్ మోడల్ అనాలి అందరు వచ్చి. మోడల్కి తగ్గ మోడల్ అమ్మాయి దొరకాలి అని చూస్తున్నాను. నేను ఇంకా ఏదో లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకుంటా. లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు మేడం, అంటే నాకు ప్రపోజల్స్ ఎవరు ప్రపోజ్ చేయాలి, నేను కూడా వెళ్ళి ప్రపోజ్ అంటే వెరీ ఫస్ట్ ప్రపోజల్ మన అగ్ని పరీక్షలో చేసిన, పరిచయం అయినాక శ్రీజ గారికి, ఇంకా ప్రపోజల్స్ అయితే ఏం రాలే మేడం. అంతేనా? మీరు కూడా అటెన్షన్ గ్రాబర్ కదా, ఎక్కువ అటెన్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. అవును మేడం, ఎక్కువ చాలామంది అటెన్షన్గా ఉండాలి, నాకు ఫోకస్డ్గా ఉండాలి అని డిఫరెంట్గా వీడియోస్ చేసేటప్పుడు కూడా కంటెంట్ కూడా మేడం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తా. మెయిన్ ఉద్దేశం మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అటెన్షన్ గ్రాప్ చేయాలని ఉంటుంది మేడం. ఓకే. బిగ్ బాస్ లో కూడా ఏదో చేసి చూపమంటే జగడమే డైలాగ్ కొట్టండి, ఏదైనా డైలాగ్ చెప్పండి కొంచెం డిఫరెంట్గా. ఏంటంటే కొమర్షియల్ దగ్గర చేసిన ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఏంటంటే పోకిరి స్పూఫ్ చేసిన మేడం. ఓకే. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, కొమర్షియల్ చూసామా లేదా అని చెప్పి రన్నింగ్ చేసిన మేడం జగడమే అని. అది చాలా ఫన్నీగా తీసుకున్నారు మేడం, చాలా కామెడీగా బాగుండింది అది కూడా. నిజంగా సిద్దిపేటకి ఆ పేరు అంత రావడానికి మీరు కారణం కదా, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు మీకు ఎట్లాంటి హెల్ప్ లేదా ఇప్పటి వరకు? ఎవరు ఎటువంటి హెల్ప్ అందలే మేడం, ఎవరి నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఇంకా వీడియోస్ చూసి అంటే అంతకుముందు ఒక సైకిల్ మీద వీడియో చేసినా మేడం, సైకిల్ ఎక్కి పాత పాట సంపత్ అనే సాంగ్ ఉండే, దాన్ని మార్చి సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడల్ సిద్దిపేట మోడల్ అని అది చూసి ఇమ్రాన్ అన్న స్కూటీ ఇచ్చిండు అంతేగాని ఇంకా మామూలు ఎవరు. ఇమ్రాన్ అన్న అంటే యూట్యూబర్, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ యూట్యూబర్. ఇంకా ఎవరి నుంచి ప్రభుత్వం నుంచి అయినా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అందలే మేడం. ఓకే. ఆయన ఇచ్చిన స్కూటీని మీరు అమ్మేశారు? అవును మేడం, ఇక ఇప్పుడు పరిస్థితులు బాగాలేనందువల్ల కొంచెం అందుకని ఇంకా ఎవరి నుంచి ఎటువంటి హెల్ప్ అయితే అందలే మేడం. కాదు, పీజీ వరకు చదువుకున్నారు కదా, ఎక్కడైనా మంచి జాబ్ వస్తుంది కదా మీకు, కాలేజ్కి వెళ్ళినా జాబ్ వస్తుంది. అయితే కాలేజ్కి వెళ్తే మీరు అన్నట్టు టీచింగ్ జాబ్ ఏదైనా వస్తుంది. మా అమ్మ నేను కొన్ని స్కూళ్ళ చుట్టూ కూడా తిరిగినాం. సిద్దిపేట మోడలా వద్దు, పిల్లలు పోయి స్కూళ్ళల్లో మామూలుగా డెమో ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటంటే మోడల్ పిల్లలు పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మోడల్ మా స్కూల్కి వచ్చిందని ఎగురుతారు, హీజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, మాకు వద్దండి అన్న. ఏంటండి మీరు? అదే అది బాధ, అది ఒక అంటే దీన్ని ఎంటర్టైన్మెంట్లో వాడుకోవాలి దాన్ని ఆ విధంగా. అంటే రిజెక్షన్ ఇవ్వట్లేదు కదా మేడం, ఒక రకంగా మైనస్ అయిందంటే ఇంకో రకంగా ప్లస్ అవుతుంది కాబట్టి అందరినీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ యూట్యూబ్లో ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాం మేడం ఒక రకంగా. మీరు ఇన్ఫ్లుయెన్సర్ అని ఏ స్కూల్లో టీచర్గా వేసుకోలేదు? ఓకే. కాదు, నిజంగా నాకు ఇప్పుడు ఇంత నవ్వుతుంటే ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు అసలు ఎప్పుడైనా ఏడుస్తారా? ఏడ్చారా? ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలా? ఇక ఆర్థిక పరిస్థితి అది చాలా ఉంటాయి, కాకపోతే నేను ఎప్పుడు ఏడవా మేడం, కూడా ఏడవడం ఏం లేదు. ఒకసారి అయితే ఏడ్చిన, ఎప్పుడంటే మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇంకా అంతే మేడం అమ్మగారికి కూడా, వాళ్ళకి ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎక్కువ నా మెయిన్ ప్రియారిటీ వాళ్ళే ఉంటారు పేరెంట్స్.
ఇక అప్పుడు ఏడ్చి ప్రేయర్ చేసిన దేవునికి అట్లా. కాకపోతే ఇంకా మామూలుగా ఎప్పుడైనా ఏ సమస్యలైనా నేను నవ్వుతూ బతకాలనేది థీమ్తో ముంగట్టుకెళ్తాను మేడం. ఓకే, ఎప్పుడైనా ఏదైనా నవ్వుతూ ఉండాలి. అవును. అలాంటిది ఏదైనా మా వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎట్లొచ్చినా సరే నవ్వుతూనే ఉండండి ఏం కాదని చెప్పేసి. అవును. ప్రతి సమస్యనైనా ఏ సమస్యనైనా మనం నవ్వుతూ బతకాలి, చిరునవ్వుతోనే ఎదుర్కోవాలి. ఎందుకంటే మనము ఏ సమస్య అయినా ఇక్కడితోనే అయిపోయింది మన లైఫ్ అని, జర్నీ అయిపోయిందని పులి స్టాప్ పెట్టుకోవద్దు. మనము చిరునవ్వుతోని ముందుకెళ్ళి సాధిస్తాము అనే ఒక మంచి హోప్తోని ముంగట్టుకెళ్ళాలి. ఫోన్ తీసుకొచ్చారా? లేదు, ఛార్జ్ మనం శ్రీజకి కాల్ చేద్దాం. చేద్దామా మేడం? నా దగ్గర నెంబర్ లేదు, మీ దగ్గర ఉందా? ఉంది మేడం. ఒకసారి చేద్దాం. శ్రీజదమ్మో హార్ట్ అమ్మో. హలో హలో, గుడ్ ఈవినింగ్ శ్రీజ గారు. చెప్పండి. హౌ ఆర్ యూ? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. హెల్త్ రికవర్ అయిందా? పర్లేదు అట్లానే. సెలబ్రేటింగ్ 100K ఫాలోవర్స్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, మీరు ట్రోఫీ విన్నర్ అవుతారు ఆబ్వియస్లీ. అయిపోవాలి. ఫైర్ అంటే ఫైర్ అంతే ఇక. ఇంకా ఒక కామెంట్, నేను రీల్ చేసిన రీసెంట్గా అగ్నితో, మన కో కంటెస్టెంట్ ఓకే. మాధురి గారు కామెంట్ ఏం పెట్టారంటే, శ్రీజ గారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే, నా హార్ట్ శ్రీజ దగ్గర ఉంది కానీ ఇది అంతా జస్ట్ రీల్ కొరకు యాక్టింగ్ అండి అని చెప్పాను. అవును, నేను యాక్చువల్గా మీకు సపోర్ట్ చేసుకుంటే ఒక రీల్ చేస్తా, కొలాబ్ చేద్దాం మనం. చేద్దాం. ఇంకా మన అక్కడ అందరికి ప్రపోజ్ చేసింది అదంతా ఏంటంటే ఫన్నీగా, అంటే సరదాగా చేసిన కానీ మీకు మాత్రం సీరియస్గా చేసిన. రియల్ అండి, మీకు మాత్రం సీరియస్గా చేసిన. ఎందుకంటే ఐఎమ్ రెడీ టు మింగిల్ విత్ యూ. ఎందుకంటే వైజాగ్కి అల్లుడు అవ్వాలనుకుంటున్నా, మీరు ఒప్పుకుంటే. విన్నర్ అవ్వాలనుకుంటున్నాను నేను. విన్నర్ అవుతారండి, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే మామూలుగా నాకు సింపతి వచ్చింది రీల్స్లో, ఏంటంటే నన్ను సెలెక్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసిరని. అది మీరు కూడా ర్యాండమ్గా స్క్రోల్ చేస్తే చూడొచ్చు. బహుశా చాలా మందికి కూడా, నాకు తెలిసిన వాళ్ళకి కూడా శ్రీజ ఈజ్ మై ఆల్వేస్ డియర్ అండ్ నియర్, తనకు మీరు సపోర్ట్ చేయాలని చెప్తున్నా. చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ప్రతిదీ సరదాగా తీసుకోండి అక్కడ జరిగిందంతా, కానీ మీ విషయంలో మాత్రం సీరియసే. లంచ్ చేసిరా? హ్యాడ్ యువర్ లంచ్? ఇప్పుడే తిన్నానండి, బయటకు వెళ్ళడం రెడీగా ఉన్నా. ఓకే, వన్స్ కెన్ యూ టాక్ టు, నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నా, మన అనుబంధం బలమైంది అనేది వాళ్ళకు తెలియదంట, మాట్లాడండి. కాదండి శ్రీజ గారు, నేను వైష్ణవి. ఏంటి మీరు పెళ్ళి ఏమైనా చేసుకోబోతున్నారా ఏంటి మా సిద్దిపేట మోడల్ని? లేదండి, అదంతా అతను నార్మల్ గా అట్లాగనే సరదాగా ఉంటారు అంతే. అయ్యో పాపం, సీరియస్ గా చెప్తున్నారు ఇక్కడ. నిజంగా మీరు ఒప్పుకుంటే చేసుకుంటారంట. లేదండి, అయ్యో, మంచి అతనండి, మంచి అతనా? శ్రీజ గారు సరే అనండి. మేడం అంటే షీ విల్ బి హ్యాపీ మీరు సరే అంటే. నాకెందుకు, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ మీద వేసారంట. ఓకే ఓకే శ్రీజ గారు. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే శ్రీజ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ ద కాల్. And with lots of love, me Siddipet model, have a great day. పాపం ఫీల్ అవుతారండి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటే ఆవిడ. ఫీల్ అవ్వదు బహుశా, ఫీల్ ఏమో అవ్వదు. తనకు యాక్చువల్గా నేను అంటే నా వ్యక్తిత్వం ఇష్టం, కానీ నాతో ప్రేమలో పడలేదు. ఏదో రోజు పడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఇందాక మాట్లాడుతున్న డిస్కషన్లో ఎవరు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదన్నారు కదా, ఎవరినైనా అడిగారా మీరు గవర్నమెంట్ తరపున, అంటే నాకు ఇలా కావాలి అట్లీస్ట్ మా ఇంటి కోసం అయినా కానీ లేకపోతే ఇంకేదైనా అని? అడిగినా మేడం, అంటే కొందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు చేయలేదు మేడం. XYZ అనే పర్సన్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు చేయలేదు మేడం. ఓకే, అంటే మీరే ఎంపీగా పోటీ చేయడం జరిగింది, అంతవరకు వెళ్ళారు కాబట్టి మీకు ఎవరు అవసరం లేదు అని అయితే అందరు అనుకుంటున్నారేమో కదా. అంటే అది జస్ట్ అంటే నాకు మరీ లక్షలలో ఓట్లు పడలేదు కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ చూపెట్టకపోవచ్చు. అది అయితే కాదు, కానీ మామూలుగా ఇంకా కలిసిన ఎవరిని కూడా హెల్ప్ అయితే చేయలే. ఇక స్వయం కృషితోనే ఎదగాలని ఒక సంకల్పంతో నేనే ఒక చరిత్ర సృష్టించాలి, సమాజంకు మేలు చేసే విధంగా. చాలామంది మహనీయులు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎంతో విప్లవాలు సృష్టించి చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. మహనీయుల ప్రభావం నాపైన ఉంది.
నేనే ఒక ఒక సైన్యంగా, అతడి ఒక సైన్యం అన్నట్టు సిద్దిపేట మోడల్ ఒక సైన్యంగా వెళ్ళిపోవాలి సమాజానికి. ఎవరా మహనీయులు? మహనీయులు అంటే మామూలుగా నేను ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మామూలు మహనీయులు అంటే వీళ్ళంతా సోక్రటీస్ కానీ, అరిస్టాటిల్ కానీ, ప్లేటో వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు. ఎందుకని ఎప్పుడు ఒక దాంట్లో సెటిల్ అవుదామంటే ఒకటి చేసుకుంటూ పోదాం దాంట్లోనే ఉందామని ఎందుకు ఆలోచన లేదు మీకు? అంటే ఏదన్నా ఒకటి 360 డిగ్రీస్ సిద్దిపేట మోడల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి అంటే ఒకటి కాకుండా ఒక దాంట్లో సక్సెస్ అవుతామని కాదు, కానీ అన్ని విధాలుగా ఏదైనా అల్టిమేట్గా మళ్ళీ ఫర్ బెటర్ సొసైటీ అని. ఫర్ బెటర్ సొసైటీ ముందు ఫర్ బెటర్ యూ కదా. ఫర్ బెటర్ యూ అన్నట్టు కరెక్టే, ఎందుకంటే నువ్వే బాగాలేవు ఆర్థికంగా నువ్వేం చేస్తావురా అంటారు. ఇప్పుడు అందుకే బిగ్ బాస్కి వెళ్తే ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తా, అంతేకాకుండా డబ్బులు వస్తే నేను బాగుపడి ఇంక ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటా అని అట్లా ట్రై చేసినాం మేడం. ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధంగా ట్రై చేస్తున్నాం మేడం. ట్రై చేస్తున్నారు అట్లా. కానీ మీ ఎడిటింగ్కి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదండి. గాల్లో నుంచి వస్తారు, గాల్లో ఎగిరొస్తా, లేకపోతే భూమిలో నుంచి కూడా వచ్చేస్తారు. ఎక్కడ నేర్చుకున్నారు ఎడిటింగ్ అంతా? ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్ ఎడిటింగ్ అయినా, ప్రమోషన్ వీడియోలు చేయడం అయినా ఒక సాయి ప్రసాద్ అన్న అని ఉన్నాడు మేడం, అన్నతో కలిసి ఎడిటింగ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇంకా సిద్దిపేట మోడల్ సాంగ్ అని కూడా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నప్పుడు శ్రీకాంత్ అన్న, సాయి ప్రసాద్ అన్న ఇద్దరు పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళు సిద్దిపేట మోడల్ సాంగ్ క్లెమెంట్ ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్నతో పాడించాము సిద్దిపేట మోడల్ సాంగ్ అని. ప్రోమో వదిలినాం, ఫుల్ సాంగ్ రాలేదు మేడం. ఇంకా వాళ్ళ సపోర్ట్ తోని కూడా ఇంకా ముందుకెళ్తున్నాం. ఏదైతే మీ సాంగ్ లిరిక్స్ ఒక 2 వదలండి మా కోసం. మోడల్ సిద్దిపేట మోడల్ బిల్డప్ సాంగ్ మేడం. అది మొత్తం సిద్దిపేట మోడల్ బిల్డప్ ఉంటుంది. మీకు బిల్డప్ హల్చల్ హల్చల్ తెలంగాణల హల్చల్ అని సిద్దిపేట మోడల్ బిల్డప్ సాంగ్ మేడం. మోడలింగ్ దునియాల హల్చల్ అని మొత్తం బాగుంటుంది మేడం. అందరు ఫన్నీగా తీసుకుంటారు. హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సిద్దిపేట మోడల్ సాంగ్ అని వెతకండి, వినండి. మీరు తప్పకుండా డ్యాన్స్ చేస్తారు కూడా. డాన్స్ కూడా చేస్తారా? అవునులేండి. మీరు మోడలింగ్లోకి ఎప్పుడు అడుగు పెట్టారు ఇంతకి? మోడలింగ్ అంటే రియల్గా ర్యాంప్ వాకులు చేసి ప్రొఫెషనల్ మోడల్ టైప్ కాదు, నేను ఎంటర్టైన్ చేసి సిద్దిపేట మోడల్ని మేడం. అందరిని నవ్వించడం, వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే మంచి ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబులా పరిగెట్టడం, జగడమే. అవును మేడం, ఇది మ్యాండేటరీ కదా. అవును మేడం. కామెంట్లు అప్పుడు ఏం పెట్టారంటే ఫస్ట్ స్టార్టింగ్ జగడమే చేసినప్పుడు ఎందుకు అట్లా ఎందుకు పరిగెడుతున్నారు, ఎటు వెళ్తున్నారు, కుక్కలు వెంట వస్తున్నాయా, రకరకాల ఫన్నీ కామెంట్స్ పెట్టారు మేడం. అయినా కానీ అవి పాజిటివ్గా తీసుకొని చేసిన మేడం. ఇంకా మంచి మంచి రీల్స్ చేసిన. కానీ ఒక అగ్ని పరీక్ష మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది కదా, ఆ నెగిటివిటీ మొత్తం పోయినట్టుంది ఒక్కసారిగా. అవును మేడం, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక సింపతి అనేది వచ్చింది. సింపతి అంటే గ్రౌండ్ రియాలిటీ కూడా. ఎందుకంటే నేను గరీబోనికి, ఒక పేదవానికి, కామన్ మ్యాన్కి ఎంట్రీ ఇవ్వాలి, అక్కడ న్యాయం సరిగా లేదు అనేది వాళ్ళు మంచిగా సింపతి అనేది అందరికీ కూడా వచ్చేసింది మేడం. వాళ్ళు వీడియోలు కూడా చేసి పెడతారు. ఒక కామన్ మ్యాన్ తీసుకోలేదు సిద్దిపేట మోడల్ని, ఇదేం బిగ్ బాస్ అనుకుంటే వాళ్ళు రీల్స్ చేసి పెడతారు మేడం. కొందరు నాకు సపోర్ట్ మంచిగా లభిస్తుంది మేడం. నెగిటివ్ కామెంట్ అనేది పోయి ఒక్కసారిగా పాజిటివ్ మద్దతు లభిస్తుంది. అన్నొచ్చినా డబ్బులు లేవు, ఫేమ్ ఉంది, పేరు కావాల్సినంత ఉంది. సిద్దిపేట అంటే ముందు మీరే గుర్తొస్తారు. ఇన్నున్నా సరే డబ్బులు. అందుకే మా నాన్నగారు అంటారు, అమ్మనంటే ఇక కొంచెం దిగబింగుంటుంది, ఎలాంటి సమస్య, ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా, ఆబ్స్టాకిల్స్ ఉన్నా. నాన్నగారు అయితే ఇక ఫేస్ మీద తిడతాడు, ఆ వీడియోలతో ఏమొస్తుందిరా, నువ్వు ఏమన్నా పని చూసుకోరా, ఏదైనా ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండరా, ఆ వీడియోలు అని చెప్తున్నావు, ఏమొస్తుందిరా అని తిడతాడు. కోపానికి వస్తాడు అప్పుడప్పుడు. ఆలోచన మీకు కూడా వస్తుంది కదా, డబ్బులు లేకపోతే ఎన్ని చేసినా ఏం లాభం అనేది. అవును మేడం, ఇంకా అదే డబ్బు, ఇంకా బిగ్ బాస్కి పోతేనే కొంచెం అది డబ్బులు కూడా సూట్ కేసు పట్టుకోదాం అనుకున్నాను. డబ్బులు అక్కడి నుంచి పట్టుకోపోదాం అనుకున్నారా, అక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకున్నా? అప్పటి నుంచి అంటే గెలిస్తే విన్నర్ అయితే నేను ఖచ్చితంగా ట్రోఫీతో పాటు డబ్బులు కూడా పట్టుకెళ్దాము, నా ఈ పేదరికం మూవ్ అని అనుకున్నా. కాన్ఫిడెన్స్ చూడండి అసలు, గెలిచేద్దు నేనైతే అని. అవును మేడం, టాస్క్లు ఆడుదును, మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దును, నా ద్వారా మంచి టీఆర్పీ వచ్చేది, అటు ఎంటర్టైన్మెంట్ ఇద్దును, డబ్బులు పట్టుకెళ్ళి నా ఈ పేదరికం అనేది కూడా తొలగిపోయేది. ఓకే, సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ అంటే మెయిన్ నాకు హ్యాపీ అనిపించింది అంటే సిద్దిపేట మోడల్గా ఎమర్జ్ అయిన తర్వాత కొమర్చెరు దగ్గర చాలామంది వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్పేవాళ్ళంటే, we came here to Komarcheru not to explore the beauty of Komarcheru, only to meet you, నిన్ను కలవడానికి, టు టేక్ పిక్చర్స్ విత్ యూ, సుదూర ప్రాంతం నుంచి మేము వచ్చాము కేవలం నిన్ను కలవడానికి అని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఫీడ్బ్యాక్ పంచుకున్నప్పుడు నాకు అనిపించేది, అసలు ఇంత మంచి అభిమానాన్ని సంపాదించుకున్నా ఇది డబ్బులతో కూడా కొనలేము, చాలామంది అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఈ ప్రేమ ఆప్యాయతకు హద్దు లేదు అని అప్పుడు
మనసు పొంగింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే ద మోస్ట్ సాడెస్ట్ ఏంటి? సాడెస్ట్ అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష రీసెంట్ది అయితే అదే సాడెస్ట్. అదే అగ్ని పరీక్షల డిసప్పాయింట్ అయినా, అది వాళ్ళు రిజెక్షన్ చేసేసరికి అది అన్ఫేర్ అనిపించింది. అది ఐఎమ్ డిసప్పాయింటెడ్ లైక్ ఎనీథింగ్. యూఆర్ డిసప్పాయింటెడ్ లైక్ ఎనీథింగ్. సో అది బాగా సాడెస్ట్ మూమెంట్. ఓకే, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి? అంటే అందరూ కూడా సిద్దిపేట మోడల్ని ఆదరించండి. అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయినా ఇంకా ముందు కూడా నా ప్రయత్నం ఆగదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఇంకా సిద్దిపేట మోడల్ సాంగ్ కూడా మీ ముందుకు వస్తుంది, మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మిమ్మల్ని అందరినీ ఆదరిస్తా. మీ ఆదరణ నాకు ఎల్లప్పుడు ఉండాలి త్రూ అవుట్ మై జర్నీ. నేను మీ సిద్దిపేట మోడల్. నేను మీ సిద్దిపేట మోడల్, ఇది మ్యాండేటరీ అండి, మీరు అది మర్చిపోతే ఎలా? ఇదే సిగ్నేచర్ మేడం, ఫేమస్ అయింది. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. మీ జర్నీ విన్న తర్వాత అంటే ప్రతి ఒక్కరు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, దానికి ప్రత్యేక నిదర్శనం మీరే అనమాట. లోపల ఉన్న కష్టాలన్నీ అలానే పెట్టేసుకొని ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా ఇలా లీడ్ చేస్తున్నారు. ఇలానే ముందుకెళ్ళాలి. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ బిగ్ బాస్కి మీరు వెళ్ళాలి. విన్నరు లేకపోతే అదంతా మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అయితే హ్యాపీగా ఉండండి. మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఇంకా మంచి మంచి ఎడిటింగ్స్తో భూమిలోంచి వచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. తప్పకుండా మేడం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.